మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జూలై నెల 1వ తారీఖు 2025 సంవత్సరం నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని, అంటే ఇది ఏలినాటి శని. 1వ జన్మం అనేటప్పటికి ఇక్కడ తనుభావం వస్తుందండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సమయము. తనుభావం కదండి. అలాగే మన ఆలోచనలు కొంచెం చెడువైపు ఆలోచించటము, ప్రవర్తన కూడా చెడువైపు మనం తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు మనసు నిగ్రహించుకొని దాని నుంచి కొంచెం దూరంగా ఉండటము చాలా అవసరము. ఇది గమనించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. శుభ ఫలితాలు ఇస్తారైనా అందరి యొక్క, అంటే గృహంలోనూ, వ్యాపార స్థలంలోనూ, ఉద్యోగ స్థలంలోనూ కూడా మీకు అందరూ సహాయ సహకారాలు, మనస వాచ కర్మణ ధన సహాయంగా ఏదో అందరూ కూడా సహాయపడేటువంటి పరిస్థితులే ఉంటాయి. అందుచేత మీకు ముందుకి వెళ్ళేట ఆ వ్యాపారం అయితే వ్యాపారంలో ముందుకి, ఉద్యోగం అయితే ఉద్యోగంలో ముందుకి, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము, గురువు యొక్క సంచారము జరుగుతున్నదండి. ఈ 2 గ్రహాలు కూడా దీన్ని సుఖస్థానం కాబట్టి ఇక్కడ విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనం విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ కూడా మనకు కొంచెం వ్యతిరేక ప్రభావాలే ఉంటాయి. తల్లిగారితో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు చిన్న మాట మాట్లాడి ఏదో మాట్లాడడం ద్వారా కూడా ఆవిడ ఏ మాత్రము బాధపడకూడదు, అది గమనించుకోండి. ఎల్లప్పుడూ కూడా తల్లి తండ్రుల యొక్క ఆశీర్వచనమే మనకు శ్రీరామ రక్ష. ఆ శ్రీరాముడు రక్ష తక్కువైనా కూడా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఆ శ్రీరాముని యొక్క రక్షకు సమానమైనటువంటిదే. అది మనం ఆ శ్రీరాముని రక్ష లేకపోయినా అంత దాంతో సమానమైనటువంటి రక్ష మనం తల్లిదండ్రులు గౌరవించడం ద్వారా పొందవచ్చు. ఈ విధంగా 4వ స్థానంలో రవి గురువుల యొక్క సంచారం వల్ల కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా సంతానం మీద, వారి విద్య మీద, వారి బుద్ధి బలం మీద, అలాగే వాళ్ళు చేసేటటువంటి స్నేహాల మీద, అంటే చెడు స్నేహాలు చేస్తూ ఉంటారు, వివేకం మీద, ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపి వారు దారి తప్పేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే 6వ స్థానంలో కుజ కేతు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 2 గ్రహాలు కూడా 6వ స్థానంలో చాలా సత్ఫలితాలు ఇస్తాయండి. వీళ్ళిద్దరూ, ఇది డబల్ ధమాకా. వీరిద్దరూ చేస్తే ఇద్దరు కలిసి ఒకే రకమైన చెడు ప్రభావాలను చూపిస్తున్నారు. ఇద్దరు కలిసి ఉండటం ద్వారా, లేదా ఇద్దరు కలిసి పోటీగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు రుణం ఏదైనా ఎవరైనా అప్పుబడి ఉన్నారు ఎవరికో అనుకోండి, దాన్ని తీర్చేయగలుగుతారు సునాయాసంగా. అలాగే మీరు డబ్బుల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అది మంచి పనికి, గృహ నిర్మాణానికో, వాహనం కొనడానికో, పిల్లల్ని ఏదో చదువు విద్య నిమిత్తం విదేశాలు పంపించడానికో, ఏ మంచి పని కోసం మీరు అప్పు కోసం ప్రయత్నించినా, అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, మీకు సునాయాసంగా రుణం లభిస్తుంది. అది సద్వినియోగం అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఈ విధంగా ఒకరి మీద ఒకరు పోటీపడి కుజుడు కేతు మీకు అనుకూలంగా మీనరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని అనుకూల ప్రతికూలత సమానమే ఉంటాయి. ఖచ్చితంగా భగవంతుడైన మానవుడిగా పుడితే ఈ బాధలు అనుభవించవలసినదే. మీరు పురాణాలు కానీ అష్టాదశ పురాణాలు చదవకపోయినా కనీసం రామాయణం, భారతం వినుంటారు. కాబట్టి అటు రాముడైనా కృష్ణుడైనా పుట్టిన దగ్గర నుంచి అన్ని సుఖాలు అనిపించింది ఏం లేదండి.
కంపేర్ చేస్తే సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే సమానంగా ఉంటాయి. కానీ కష్టం లేకుండా మాత్రం ఏది ఉండదండి. అంచేత అది గమనించుకోండి. దీనికి కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఏ గ్రహాలు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నాయో గమనించుకోండి. దానికి తదనుగుణంగా నడుచుకుంటూ మనం ఆ నవగ్రహాలు ప్రార్థించినట్టయితే వీటి నుంచి మనం సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. శుభం భూయాత్.